భాగ్యనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు ముస్తాబైంది. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఈ ఎన్నికకు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు దూరంగా ఉండగా బీజేపీ ఎంఐఎంలు రేసులో ఉన్నాయి. బీజేపీ అభ్యర్థిగా గౌతమ్ రావు, ఎంఐఎం అభ్యర్థిగా మిర్జా రియల్ ఉల్ హసన్ ఎఫ్ఎండి పోటీలో ఉన్నారు. ఇక మజ్లిస్ కు 40 మంది కార్పొరేటర్లు, 9 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు కలిసి మొత్తంగా 49 మంది ఓటర్లున్నారు. అయితే తొలుత మజ్లిస్ గెలుపు ఏకగ్రీవం అనుకున్న తరుణంలో తక్కువ స్థానాలున్న బీజేపీ పోటీలోకి వచ్చింది. 19 మంది కార్పొరేటర్లు, 6 ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి మొత్తం మీదుగా 25 మంది ఓటర్లు బీజేపీలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ కు 14, బీఆర్ఎస్ కు 24 మంది ఓటర్లున్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు ఓటింగ్ కు దూరంగా ఉండాలని చెప్పగా కాంగ్రెస్ కార్పొరేటర్లు ఓటింగ్ లో పాల్గొన్నారు. ఎన్నికకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని రిటర్నింగ్ అధికారి అనురాగ్ జయంతి తెలిపారు. ఎన్నికల్లో నోటా ఉండదని, మొదటి ఓటుకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉందని తెలిపారు. ఇక 250 మందికి పైగా పోలీసులతో బందోబస్తు చేసినట్లుగా తెలిపారు. మొత్తం మీదుగా 500 మంది అధికారులు, సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొనున్నారు. ఇటీవల ఓ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తమ పార్టీ ప్రజాప్రతినిధుల ఓటు వేస్తే విప్ జారీ చేస్తామని హెచ్చరించారు. రైట్, ఇక భాగ్యనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు ముస్తాబైంది. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి. ఎస్ వరలక్ష్మి, ప్రస్తుతం హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ అయితే ప్రారంభమైంది. హైదరాబాద్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు తమ ఓటు హక్కును కూడా వినియోగించుకోనున్నారు. అయితే అందుకోసం ఏర్పాట్లు కూడా దిగ్విజయంగా చేసినారని చెప్పుకోవచ్చు ఎన్నికల అధికారులు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికపై ఇటు రాజకీయ పార్టీలు చేసేటువంటి వాదనలు కూడా ఈ రోజు సాయంత్రానికి బ్రేక్ పడనుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిరకాల ప్రత్యర్థులుగా ఉన్నటువంటి ఇటు బీజేపీ, ఎంఐఎం అయితే పోటీలో ఉన్నారు. ఎవరికి వారు కూడా ఇప్పటికే తమ గెలుపుపై అయితే ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో మొత్తం కూడా 112 మంది ఓటర్లు అయితే తమ ఓటు హక్కును అయితే వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు. సో ఇప్పటికే పోలీసు బందోబస్తు కూడా 200 నుంచి 250 మంది పోలీసు బందోబస్తు కూడా ఇప్పటికే అలర్ట్ అయినటువంటి పరిస్థితి. ఉదయం 7 గంటల నుంచి ఇక్కడ ట్రాఫిక్ ఏర్పడకుండా ఇక్కడ 100 మీటర్ల అడుగులు ఎవరు లోపలికి రాకుండా కూడా పూర్తిగా ఏర్పాట్లు కూడా సిద్ధం చేసినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ జిహెచ్ఎంసీ పరిధిలో కనిపిస్తుంది. అయితే ఈ రోజు జరిగేటువంటి ఈ స్థానిక సంస్థల ఎన్నికలకైతే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి హైదరాబాద్ జిల్లాకు చెందినటువంటి 81 మంది కార్పొరేటర్లు, అలాగే 31 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు అయితే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే అందుకోసం అయితే పూర్తిగా 2 పోలింగ్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు. ఒకటి పోలింగ్ బూత్ నెంబర్ 1 లో అయితే 81 మంది కార్పొరేటర్లు తమ ఓటు హక్కును అయితే వినియోగించుకునేలా ఏర్పాటు చేయగా ఇటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, అలాగే ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి 31 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు అయితే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్ నెంబర్ 2 లో అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ 2 అంటే జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 2 బూతులు ఏర్పాటు చేశారు. పోలింగ్ బూతులు ఆ 2 పోలింగ్ బూతులు అయితే పూర్తిగా ఇటు ఎక్స్ అఫీషియో సభ్యులు, అలాగే కార్పొరేటర్లకైతే పూర్తిగా ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో మొత్తం మీద ఈ రోజు జరిగేటువంటి ఈ పోటీలో ఇటు 2 ప్రధాన పార్టీలు అయినటువంటి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ఓట్లు కూడా ఇక్కడ కీలకంగా పనిచేయనున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోటీలో లేని కారణంగా వారి ఓట్లు కూడా ఎవరికి బలం చేకూర్చోబోతున్నాయి అనేది కూడా ఒక రకంగా ఉత్కంఠ కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ మనం చూసుకోవచ్చు ఇప్పటికే బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా ఎక్స్ అఫీషియో సభ్యులకైతే ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థి లేడు కాబట్టి మనం ఎవరికి కూడా మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదని, ఓటింగ్ లో కూడా ఎవరు పాల్గొనవద్దని ఇప్పటికే బహిరంగంగానే ప్రకటించడం జరిగింది. మరి దీంతో బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఇటు ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటింగ్ లో పాల్గొంటారా లేదా అనే సస్పెన్షన్ కూడా అందరిలో వ్యక్తం అవుతుందని చెప్పుకోవచ్చు. అయితే అలాగే తమ పార్టీ తరఫున ఓటర్లు అందరూ కూడా తప్పకుండా ఓటింగ్ లో పాల్గొంటారని ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ప్రకటించడంతో ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే 7 మంది ఎక్స్ అఫీషియో సభ్యులతో పాటు మరో 7 మంది కార్పొరేటర్లు కూడా ఈరోజు ఓటింగ్ లో పాల్గొనబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి చూడాలి మరి పోలింగ్ లో ఎవరెవరు పాల్గొంటారు. మరి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఎంఐఎం కి మద్దతుగా తమ ఓటు హక్కును వినియోగిస్తారా, లేకపోతే బీఆర్ఎస్ ఇప్పటికే కేటీఆర్ తమ ఓటు హక్కును ఎవరు కూడా వినియోగించుకోవద్దని చెప్పడం జరిగింది. మరి అంతర్గతంగా ఏమైనా చర్చలు జరిగి మన బీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడికి వచ్చి పోలింగ్ ఓటు హక్కును వినియోగించుకుంటారా లేదని కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. సో ఒక రకంగా అయితే ఈరోజు ఎంఐఎం నుంచి అలాగే బీజేపీ ఇరు పార్టీల మధ్య అయితే పోటీ అయితే జరుగుతుంది. మరి ఎవరికి ఎక్కువగా ఓట్లు వస్తాయనేది కూడా వేచి చూడాలి. రైట్ లహరి, థ్యాంక్ యూ.